సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ సహజ జీవనం. రచన గుమ్మడి రవీంద్రనాథ్. తాతా, నేను వస్తాను. చెప్పులు తొడుక్కొని సంచి చేత్తో పట్టుకొని బయటకు వెళ్లబోతున్న రమణయ్య చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది 8 ఏళ్ల గౌతమి. రమణయ్య ఆయుర్వేద వైద్యం చేస్తుంటాడు ఆ గ్రామంలో. మందుల తయారీకి అడవికి పోయి ఔషధ గుణాలున్న మొక్కల నుండి వేర్లు, బెరడు, ఆకులు లాంటివి తానే స్వయంగా సేకరించి తెస్తాడు. అడవిలోని ప్రతి చెట్టుతో, ప్రతి ప్రాణితో ఆయనకు స్నేహం. వన్యప్రాణుల ప్రవర్తనపైన పూర్తి అవగాహన ఉంది. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చిన్న గ్రామం అది. ఊరి చివర పంట పొలాలు, వాటి కవతల అడవి. రమణయ్య కొడుకు చంద్రం, చంద్రం భార్య రుక్మిణి. ఆ దంపతుల ఒక్కగానొక కూతురు గౌతమి. గౌతమికి తాతతో అడవికి పోవడం అంటే సరదా. ఆ లేత ప్రాయంలోనే పచ్చని చెట్లన్నా, పక్షులన్నా, వన్యప్రాణులన్నా ఇష్టం ఏర్పడిపోయింది. తాత ఎప్పుడు అడవికి బయలుదేరినా వెంట పడుతుంది. అందుకే వారం క్రితం అడవికెళ్ళినప్పుడు పులిని చూసింది. గౌతమికి ఆ పులి ఎంతో నచ్చింది. ఆ సమయంలో అది తన పిల్లలకి పాలిస్తోంది. ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది. ఆ పులికి రాణి అనే పేరు కూడా పెట్టింది. రాణి కనిపిస్తుందేమో, చూద్దాం తాత అంది గౌతమి రమణయ్యతో పాటు అడవి వైపు అడుగులేస్తూ. పాపం ఆ పాపకు తెలియనిదేమంటే, ఆ ఊరి జనమంతా ఆ పులినెలా చంపాలా అన్న ఆలోచనలో ఉన్నారని. ఎందుకంటే ఆ పులి ఇప్పటికి 4 సార్లు ఊర్లోకొచ్చింది. 2 మేకల్ని చంపేసింది. వారం తర్వాత ఓ రాత్రి పులి మళ్లీ గ్రామంలోకి వచ్చింది. ఓ మచ్చల ఆవుపై పంజా విసిరి దాన్ని అడవిలోకి ఈడ్చుకుపోయి ఆకలి తీర్చుకుంది. మర్నాడు ఉదయం ఆ పులి తన పిల్లలతో పాటు మళ్లీ మచ్చలావు మృతదేహం దగ్గరకు వచ్చింది. పిల్లలు ఆహారాన్ని భుజిస్తుంటే తృప్తిగా చూస్తూ తాను ఆకలి తీర్చుకుంది. ఆకలి తీరిన ఆనందంలో ఓ కూన పచ్చికపై చెంగున ఎగురుతోంది. కాని ఎందుకో అకస్మాత్తుగా మైకం కమ్మి కూలబడిపోయిందది. మరుక్షణం రెండో కూన కూడా ఉన్న చోటనే కుప్పకూలిపోయింది. బిడ్డలకేమైందో అని ఆందోళన పడుతున్న తల్లి పులి కూడా కళ్ళు తేలేసి నిశ్చలంగా అయిపోయింది. నిర్జీవంగా పడి ఉన్న జీవాల చుట్టూ గ్రామ ప్రజలంతా మూగారు. ఊరి మీద పడి జనాన్ని భయభ్రాంతులు చేస్తున్న పులి చచ్చిందని అంతా సంతోషంగా ఉంటే గౌతమి చెంపలు కన్నీళ్లతో తడిచిపోతున్నాయి. తన ఆవును చంపేసిందన్న పగతో రగిలిపోతున్న వీరయ్య ముఖంలో సంతృప్తి. పులి వన్యప్రాణి గౌతమి, అడవిలోనే ఉండాలది. ఊరి మీద పడి మనుషుల్ని, పశువుల్ని చంపేస్తుంటే ఊరుకుంటారా? పులి చంపిన మచ్చలావు శరీరంలో పురుగుమందు కల్పేశాడు వీరయ్య. ఆ విషాహారం తిని చనిపోయాయి నోరులేని జీవాలు. తాత చెబుతున్నది వినగానే ఇంకా ఏడుపొచ్చేసింది గౌతమ్కి. అది అడవిలోనే ఉండొచ్చు కదా, ఎందుకు మన ఊర్లోకి రావాలి తాత? అప్పుడు రమణయ్య చెప్పాడు, ఎందుకంటే మనిషే అడవుల్ని నరికేస్తున్నాడమ్మా. పులుల ఆవాసాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మానవ కార్యకలాపాలతో కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రమాదకరంగా మారడంతో అటవీ ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఆహారం కోసమో, తాగునీటి కోసమో గ్రామాల్లోకొస్తున్నాయి అవి. మనిషికి వన్యప్రాణికి మధ్య ఇలా ఘర్షణలు తప్పడం లేదు. గౌతమి శ్రద్ధగా వింటోంది. నిజానికి పులి మన ఊరి మీద పడలేదు, మనమే దాని ఆవాసంలోకి వచ్చి ఉంటున్నాం. మనం ఉంటున్న ఈ ఊరు ఒకప్పుడు అడవే. ఆ అడవిని నరికేసి దాని ఆవాసాన్ని మనం ఆక్రమించేసుకున్నాం. 100 ఎకరాల అటవీ భూమి ఇలా దురాక్రమణకు గురైపోతూ ఉంది. ఆ పాప దిగ్భ్రాంతితో చూస్తోంది. పదిహేనేళ్ల తర్వాత. వాడి పేరు బొమ్మన్, కర్ణాటక వాడు. కోచింగ్ గ్యాంగ్ వెనక మాస్టర్ మైండ్ వాడే. వాడి ఆచూకీ ట్రేస్ అయింది. రేంజర్ విష్ణు ఇస్తున్న సమాచారంతో అలర్ట్ అయ్యారు ఫారెస్ట్ ఆఫీసర్. సర్జికల్ స్ట్రైక్ లా ఆకస్మికంగా జరిగిన దాడిలో బొమ్మన్ పట్టుబడ్డాడు.
8 ఏనుగు దంతాల్ని డిఎఫ్ఓ స్వాధీనం చేసుకున్నారు. అది అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చింది. ఆ వార్తని కొడుకు చంద్రంకి చూపిస్తూ, చూడరా నా మనవరాలు ఎన్ని సాహసాలు చేస్తుందో. ఇంతకు ముందు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ముసుగులో అరుదైన పులుల్ని విషమిచ్చి చంపేస్తూ వాటి చర్మాన్ని ఒలిచి అమ్మేస్తున్న కిరాతకుణ్ణి పట్టుకుంది. ఇప్పుడిది అంటూ గర్వంగా చెప్పాడు 82 రమణయ్య. అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామ రైతులంతా చింత చెట్టు కింద సమావేశమై ఉన్నారు. ఆ వేళ ఆ రైతుల మధ్య గౌతమి కూడా పింక్ చూడీలో గులాబీలా మెరిసిపోతుంది. చుట్టూ ఉన్న పంట పొలాల మీద గాలి ఆహ్లాదంగా వీస్తోంది. ఆ రైతులనుద్దేశించి మాట్లాడడం ప్రారంభించింది గౌతమి. తల్లిపాలు బిడ్డకు ఎంత అమృతతుల్యమో మనకు తెలుసు. కాని ఆ తల్లిపాలలో కూడా విషముందని నిరూపణ అయిందంటే నమ్మగలమా? ఇదంతా మనం తినే కూరగాయల్లో అవశేషాలుగా మిగిలిన రసాయనాలు మన రక్తంలో కలిసిపోతుండడం వలన. వీటితో నీరు, నేల, ఆహారం కలుషితమైపోతున్నాయి. కూరగాయలు, పళ్ళు, పప్పులు, ఆహార ధాన్యాలు, మాంసపుత్పత్తులు, గుడ్లు, పాలు, తాగే నీళ్లు, బేవరేజ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అన్నింటిలోనూ విష పదార్థాలున్నాయని పరిశోధనల్లో తేలింది. అందరం కలిసి ఓ మార్పుకి శ్రీకారం చుడదాం. రసాయన రహిత వ్యవసాయాన్ని గ్రామం మొత్తం విస్తరింపచేద్దాం. ఇది 100% సహజ వ్యవసాయ గ్రామంగా అవతరించాలి అన్నది మన లక్ష్యం కావాలి. జీవామృతం, పంచగవ్య లాంటి వాటితో మనమే ఎరువుల్ని తయారు చేసుకుందాం. ఆవు మూత్రం, వేప, ఉమ్మెత్తలతో పంటల్ని రక్షించుకుందాం. మొక్కలు, చెట్లే కాదు, నోరులేని జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు కూడా పర్యావరణాన్ని కాపాడుతూ భూమాతని రక్షిస్తున్నాయి. గబ్బిలం బయాలజికల్ పెస్ట్ కంట్రోల్ కి ఉపయోగపడుతుంది. తేనెటీగలు లేకుంటే వ్యవసాయమే దెబ్బతిని ఆహార సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మన వ్యవసాయాన్ని రసాయన రహితం చేద్దామా? ఒక ఉద్యమకారిణిలా ఎలుగెత్తి పిలుపునిస్తోంది గౌతమి. అక్కడి రైతులతో పాటు కూర్చుని ఉన్న ఒక యువకుడు రసాయన రహితం అన్న మాటలకి అదిరిపడ్డాడు. అతని పేరు శశి. అటవీ అధికారిగా ఉంటూనే పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించేలా తన వంతు కృషి చేస్తోంది గౌతమి. ప్రకృతి ప్రేమికులైన కొందరు విద్యావంతులు, జీవ వైవిధ్య నిపుణులు గౌతమి చేస్తున్న మహాయజ్ఞంలో బాసటగా నిలుస్తున్నారు. శశికి ప్రకృతి అంటే ఎంత ప్రేమో గౌతమి అన్నా అంతే ప్రేమ. చాలా ఏళ్లగా ఆమెను ఆరాధిస్తున్నాడు. శశి ప్రేమ గౌతమికి తెలుసు. ప్రేమ, పెళ్లి అన్న వాటికి ఎందుకో ఆమె మనసు సిద్ధంగా లేదు. ఒకసారి శశి ఎకరం భూమిలో బంతిపూల మొక్కలు పెంచి అవన్నీ పూలతో విరబూసి ఉన్నప్పుడు తన మనసులో మాట చెప్పాడు. విల్ యు మ్యారీ మీ గౌతమి? నోటితో చెప్పలేదా మాట. బంతిపూల మొక్కల్నే అక్షరాల రూపంలో ఆర్గానిక్ గా పెంచి చెప్పాడు. అప్పుడు కూడా అంగీకారం తెలపలేదు గౌతమి. 1000 కోట్ల విలువగల ఆస్తులకు అధిపతి అయిన ధన్రాజ్ అనే పారిశ్రామికవేత్త ఒక్కగానొక్క కొడుకు శశి. రైతులతో సమావేశం ముగిశాక పంట కాలువ గట్టున కూర్చున్నారిద్దరు. నీతో ఒక విషయం మాట్లాడాలి గౌతమి. మన పెళ్లి విషయమేగా? మరొకటి కూడా ఉంది. దాన్ని నీ దగ్గర దాచానేమో కూడా. శశి గొంతులో గాంభీర్యాన్ని గుర్తించింది గౌతమి. మా నాన్న చేస్తున్న వ్యాపారాల్లో ముఖ్యమైనదేంటో తెలుసా? జెనెటికల్లీ రూపాంతరం చెందిన వ్యవసాయ వ్యాపారం. కెమికల్లీ ఎన్హాన్స్డ్ ఫార్మింగ్ తో దిగుబడుల్ని కృత్రిమంగా పెంచే ఓ మాస్టర్ బిజినెస్ ప్లాన్. ఇది ప్రకృతికి విఘాతం కలిగిస్తుందని తెలిసి తన వ్యాపార విస్తరణ కోసం చేస్తున్నాడు. అలాంటి తండ్రి కొడుకునని తెలిస్తే నన్ను దూరంగా ఉంచుతావన్న భయంతో చెప్పలేదు. కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. బట్ ఐ ట్రూలీ లవ్ యూ గౌతమి, భావోద్వేగంతో చెప్పాడు శశి. అపరిమితమైన దిగుబడిచ్చే ప్రత్యేకమైన విత్తనాల కోసం కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేశాం. ఆ పరిశోధనల్ని వ్యాపారంగా మార్చబోతున్న తరుణంలో ఒక ఆడది చేస్తున్న ఉద్యమం మన లాభాలకి కొడ్డలి పెట్టుగా మారబోతుంది. ఇది చాప కింద నీరులా పాకుతోంది. ఆమె ప్రకృతి వ్యవసాయం మన కెమికల్ ఫార్మింగ్ కి పూర్తి వ్యతిరేకం. దాన్ని ఆపాలి. తన గదిలో జరుగుతున్న రహస్య సమావేశంలో చెబుతున్నాడు ధన్రాజ్. కిల్ హర్, ఆజ్ఞ జారీ చేశాడు. గౌతమి సంకల్పానికి బాసటగా నిలుస్తున్న వారిలో
అఖిల్ అనే ఇకాలజిస్ట్ ముఖ్యుడు గార్డియన్స్ ఆఫ్ నేచర్ జీఓఎన్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రకృతి పరిరక్షణ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న ప్రతిపాదన తెచ్చాడతను. అఖిల్తో జీఓఎన్ గురించి ఫోన్లో చర్చిస్తుంది గౌతమి. సమయం రాత్రి 10 దాటింది. బంగ్లాలో అప్పుడు తనొక్కతే ఉంది. అఖిల్తో సంభాషణ ముగించి పక్కపైన వాలింది. సరిగ్గా అప్పుడు తలుపు మీద చప్పుడైంది. లేచి వచ్చి తలుపు తెరిచింది. నల్లటి ముసుగులో ఒక ఆగంతకుడు స్ప్లిట్ సెకండ్లో ఇంట్లోకి చొరబడి పదునైన కత్తిని గౌతమి గుండెలోకి దించేశాడు. కెవ్వుమన్న కేక ఆమె గొంతు నుండి వెలువడింది. కత్తిమొన ఆమె దుస్తుల్ని దాటి లోపలికి దిగబడలేదు. వెనక నుండి మరో వ్యక్తి వాడి చేతిని బలంగా పట్టి ఆపాడని ఆమె గ్రహించిందో లేదో ఆ ఆగంతకుడి మరో చేతిలో గన్ ప్రత్యక్షమైంది. ధన్! తండ్రి నుండి గౌతమికి హాని ఉందని తెలుసుకున్న శశి ఆమెకు కావలి కాస్తూ వాడి చేతిని ఆపాడని గౌతమి అర్థం చేసుకునే లోపే జరిగిపోయిందది. ప్రేయసిని కాపాడే ప్రయత్నంలో శశి తుపాకీ గుండెకి ఎదురెళ్లాడు. అది శశి కుడికన్నుని నుజ్జు నుజ్జు చేస్తూ తలలోపలికి చొచ్చుకుపోయింది. తాను ఏర్పాటు చేసిన హంతకుడు తన కన్న కొడుకునే కాల్చేశాడని తెలిసి హతాశుడైపోయాడు ధనరాజ్. శస్త్రచికిత్సలతో ప్రాణాలతో బయటపడిన ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడంతో శశి కుడికన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. డాక్టర్లు శశికి కృత్రిమ కనుగుడ్డు అమర్చారు. పూర్తిగా కోలుకున్న శశి ఒంటికన్నుతో తన వైపు ఆరాధనగా చూస్తుంటే అప్పుడు చెప్పింది గౌతమి, విల్ యూ మ్యారీ మీ శశి? శశి కళ్లలో చివ్వున కన్నీళ్లు ఊరిపోయాయి. అదే క్షణంలో గౌతమి ఫోన్ మోగింది. అమ్మా గౌతమి, ఆమె తల్లి రుక్మిణి గొంతులో ఆందోళన. మీ తాతయ్య ఇక లేరు, నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. పసితనంలోనే ప్రకృతిపై ప్రేమను తనలో పాదుకొల్పిన తాతయ్యకు నివాళిగా తాతయ్య బరువుకు సమానమైన విత్తనాలు నాటాలని సంకల్పించుకుంది గౌతమి. ఎపిలాగ్. కాలచక్రం తిరుగుతోంది. తాతయ్య స్మృత్యర్థం గౌతమి నాటిన మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. ఆ రోజు రాష్ట్ర రాజధానిలో పర్యావరణం, జీవ వైవిధ్యం అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. 150 దేశాల నుండి ప్రతినిధులు, అధికారేతరులు, అతిథులు ఆసీనులై ఉన్నారు. ప్రధాని సదస్సుకు ప్రారంభోత్సవం చేసి ఉపన్యసించాక రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి పసి వయసు నుండే ప్రకృతిపై అమితమైన ప్రేమతో హరితవనాల్ని సంరక్షించే అందమైన అటవీ అధికారి అయ్యింది. విధి నిర్వహణలో ఎదురైన మరణ బెదిరింపులకు వెరవక అక్రమ మైనింగ్ ని అడ్డుకుని అడవి మాఫియా పీచమరిచిన ధీర దశాబ్దాలుగా దురాక్రమణకు గురైన 600 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి అడవి తల్లికి అప్పగించి వన్యప్రాణికి ఆవాసమేర్పర్చిన విశిష్ట వ్యక్తి. జీఓఎన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశమంతా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అలుపెరగక కృషి చేస్తున్న ఒక అపురూపమైన వ్యక్తిని వేదిక మీదికి ఆహ్వానించటం నాకు ఎనలేని సంతోషాన్నిస్తుంది అన్నారు. 72 ఒక వృద్ధురాలు చేతికర్ర సాయంతో వేదికపైకి వచ్చింది. సదస్సంతా నిశ్శబ్దమైపోయింది. ఆవిడ గొంతు విప్పింది. సభకి నమస్కారం. నరునితో చెట్టు సహజీవనము చేయు, నరునితో చెట్టు సహగమనము చేయు అన్నారు. అలాంటి చెట్టుని నగరీకరణ పేరుతో నిలువునా నరికేస్తున్నాం. ఈ పుడమి తల్లి క్షేమంగా ఉండాలంటే మన అభివృద్ధి నమూనాలను సమూలంగా ప్రక్షాళనం చేసుకోవాలి. ప్రకృతి వినాశనాన్ని ఆపాలి. ప్రపంచ నేతలు విశ్వ సదస్సుల్లోనే చేసే తీర్మానాల్ని ఆచరణలో పెట్టి చూపాలి. టెక్ ఇండస్ట్రీ పెద్దలు కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో చేయవలసింది ఎంతో ఉంది. పర్యావరణంపై నెట్ జీరో ప్రభావం ఉండటమే అసలు లక్ష్యం. కొన్ని అతిపెద్ద కార్పొరేషన్లు అవి సాధించినట్టు చెబుతున్న దానికంటే 7 రెట్లు అధికంగా గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీకి ఒక్క ప్రశ్న సంధించటానికి ఎంత శక్తి, ఎంత విద్యుత్తు కావాలో తెలుసా? 20 నిమిషాల పాటు ఒక విద్యుత్ బల్బును వెలిగించేందుకు కావలసినంత. డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 160 రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల మరింత కార్బన్ ఎమిషన్. బిట్కాయిన్, క్రిప్టో, బిట్కాయిన్ మైనింగ్ కారణంగా
వందలాది మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్ జరుగుతోంది. సాంకేతికత మానవ జీవితంలో విడదీయలేని విధంగా పెరుగుతున్న కారణంగా టెక్ సంస్థలు కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించే అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా ఆకుపచ్చ దారిలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ ఒక అంకుర సంస్థ పుట్టుకొచ్చింది కొన్నాళ్ల క్రితం. క్లైమేట్ ఎంటర్‌ప్రెన్యూర్. వాతావరణ మార్పును తగ్గిస్తామని, భూతాపాన్ని చల్లబరుస్తామని ఒక వ్యాపార ప్రణాళికతో ముందుకొచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద ట్యాంకుల్లో నింపిన సల్ఫర్ డయాక్సైడ్ ను స్ట్రాటోస్ఫియర్ లోకి విడుదల చేసి సౌరశక్తిని తిరిగి వెనక్కి పరావర్తనం చెందించడం ద్వారా భూమి చల్లబడుతుందని చెప్పి భారీ ప్రయోగాలకు రంగం సిద్ధం చేశారు. నేను దాన్ని అడ్డుకున్నాను. గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తామనే ముసుగులో వాళ్ళు కాలుష్య కారకాల్ని వాతావరణంలోకి విడుదల చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రయోగాలు భారీ స్థాయిలో చేపడితే నేలకి, నీటికి, మంచుకి, వాతావరణానికి మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యత దెబ్బతింటుందని నినదించాను. నిజం చెప్పి ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్నానని సదరు కంపెనీ నా మీద కక్ష కట్టింది. 70 ఏళ్లు పైబడ్డ ముసలిదాన్నని కూడా చూడలేదు. 10 టైర్ల భారీ వాహనం నన్ను గుద్దేసింది. ప్రమాదవశాత్తు ప్రాణం పోలేదు. కాని ఈ 2 కాళ్లు పోయాయి. ఇక్కడున్నవి కృత్రిమ కాళ్లు. ఈ చేతికర్ర మాత్రం ఓ స్మృతికి సజీవ చిహ్నం. తాతయ్య మరణానంతరం నేను నాటిన మొక్కల్లో ఒకటి చెట్టుగా ఎదిగి ఈ కర్ర నాకందించింది. చిరునవ్వుతూ చెప్పింది గౌతమి. అక్కడున్న అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. నాది మొక్కవోని సంకల్పం కదా, అది మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అవగాహన సదస్సుల కోసం మహానగరాలకు వెడితే హోటల్ గదిలో బస చేసినప్పుడు కిటికీలో నుంచి ఏదైనా చెట్టు కనబడితే మంచాన్ని కిటికీకి దగ్గరగా జరుపుకుంటాను. ఏ బుల్లి పక్షో పిచ్చుకో కిటికీపై వాలితే ఎంత సంతోషమో. నా సంకల్పానికి ఆయువు పట్టు నా భర్త శశి. మాకు పిల్లల్లేరు. ప్రకృతే మా కుటుంబం. విశ్వంలోని సకల జీవరాశులు మా కన్న బిడ్డలు. సెలవు. అంతే. హర్షధ్వనాల హోరుతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. ముందు వరుసల్లోనే ఉన్న నీటిపొర కంటికి అడ్డుపడడంతో భార్య మసకగా కనిపిస్తోంది శశికి. లేచి వేదిక వైపు ఎదురెళ్లి భార్యను చేయి పట్టుకుని కిందికి నడిపిస్తున్నాడు. తానే ఊతకర్రగా మారుతూ.